ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ బియాండ్ యువర్ లిమిటేషన్స్. మన దేవుడు ఎవరంట? మీ యొక్క పరిమితులను అధిగమించి ఆయన చేయుటకు సమర్థుడు. దేవుడు మీ పరిమితులను మించి ఆయన చేయగలడు అనేటువంటి సందేశం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరిమితులు అనేటువంటివి ఉంటాయి దేవుని బిడ్డలారా. అది ఒక దైవ సేవకుడు కావచ్చు, లేదా ఒక పాస్టర్ కావచ్చు, లేదా ఎంత గొప్ప దైవ సేవకుడైనా కావచ్చు, లేదా ఒకవేళ రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళు పాలిటీషియన్స్ కావచ్చు, లేదా దేవుని బిడ్డలారా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో పరిమితులు అనేటువంటివి ఉండడం ప్రారంభిస్తాయండి. అయితే ఒక దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఎవరంట? నీ పరిమితులను అధిగమించేటువంటి దేవుడు, లేదా నా పరిమితులను అధిగమించి ఆయన చేయుటకు సమర్థుడు అనేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానముతో కూడినటువంటి సందేశము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. మాథ్యూస్ చాప్టర్ 19 verse 26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తే ఈ మాట పలుకుతుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇది మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వచనంలో మనకు రెండు స్టేట్మెంట్స్, వేరువేరు మాటలు అందామా, లేదా వేరువేరు స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయండి. మొదటిది ఏంటిదంటే అసాధ్యము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా సాధ్యమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎవరికి అసాధ్యము, ఎవరికి సాధ్యము అనేటువంటిది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నటువంటి మాట ఇది, అంటే అక్కడ ఒక పర్టికులర్ థింగ్ ఉందండి. ఇది మనుషులకు అసాధ్యము అంటే మానవులకు అసాధ్యమైనది కొన్ని ఉంటున్నాయి, లేదా చాలా కూడా మానవులకు అసాధ్యమైనటువంటి ఉంటున్నాయి. అయితే దేవుని విషయంలో చూసినట్లయితే ఇది దేవునికి సాధ్యము అని అనట్లేదండి. జాగ్రత్తగా చూసినట్లయితే ఇదేమో మనుషులకు అసాధ్యము, ఇది దేవునికి సాధ్యము అనట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే ఇది మనుషులకు అసాధ్యము, అయితే దేవునికి ఇది సాధ్యము అనట్లేదు, సమస్తము సాధ్యము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అసలు ఎవరిని గురించి లేదా దేని విషయంలో దేవుడు ఈ మాట అంటున్నాడు? ముందు వచనాలలో మీరు చూసినట్లయితే ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడండి. అతడు సామాన్యమైనటువంటి యవనస్తుడు కాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలా ధనవంతుడు. రెండవదిగా మోషే ధర్మశాస్త్రము పట్ల చాలా అవగాహన ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ యవనస్తుడు వచ్చి ప్రభుతో అన్నటువంటి మాట, నేను నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలి బోధకుడా, లేదా ప్రభువా నేను ఏం చేయాలి? ఆ వ్యక్తి అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట, నీ తల్లిదండ్రులను సన్మానించుము, వ్యభిచరింపవద్దు, ఇంకా ఆ మోషే చెప్పినటువంటి ఆజ్ఞలను ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి యవనస్తుడు అన్నాడు, నేను ఇవన్నీ కూడా చేయుచునే ఉన్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే నీ ఆస్తిలో అమ్మి కొద్దిగా బీదలకు ఇమ్ము. బైబిల్లో చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఆ మాట విన్నాడో విచారముతో వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూడగలమండి. అప్పుడు ప్రభువు ఆ యొక్క శిష్యులను చూసి అన్నటువంటి మాట, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఆ యొక్క సూది బజ్జములో ఆ యొక్క ఒంటె లోపలికి వెళ్ళడం చాలా సులభము. ప్రభు చెప్పినటువంటి మాట అండి. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యము. ఏంటంట? రక్షణ. ప్రియమైన వలన దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు తెలుసా? రక్షణను గురించి ప్రభు మాట్లాడుతున్నాడండి. రక్షణ అనేటువంటిది చాలా సందర్భాలలో ఒక వ్యక్తి జీవితంలో మనం ఏమనుకుంటామో తెలుసా? ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపములు క్షమించు ప్రభువా అనగానే మనం రక్షింపబడతాము అని చాలామంది అనుకుంటారండి. ఒకవేళ రక్షణ అనేటువంటిది అంత సులభము అయితే దేవుడి మాట పలకడు. ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నారు తెలుసా? ఇది మనుష్యులకు అసాధ్యము. ఇది అంటే అక్కడ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి రక్షింపబడటం. రక్షణ అనేటువంటిది ఒక వ్యక్తికి అది అసాధ్యము, అయితే దేవునికి అది సమస్తమును సాధ్యము. రక్షింపబడటము అనేటువంటిది అంత కష్టమా? రక్షింపబడటం అనేటువంటిది అంత సులభమా అంటే కానే కాదు. దేవుని బిడ్డలారా,
బైబిల్లో చూసినట్లయితే అది ప్రభువుకు ఏ విధంగా సాధ్యమో మనం చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 7 and verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి రక్షణ విషయమై లేదా వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు. ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారండి. ఒకరు ఈయన అంటే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రెండవదిగా తన ద్వారా దేవుని యొద్దకు, దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలో మనం జాగ్రత్తగా మరి చూసినట్లయితే యేసుక్రీస్తు మనకు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తున్నాడు తెలుసా? రక్షించుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు. నేను ముందు భాగంలో చూపించాను, మత్తయి సువార్త 19:26లో మనుష్యులకు రక్షణ పొందుటము అసాధ్యము, అయితే దేవునికి సమస్తము సాధ్యమంట. అది ఏ విధంగా అంట? బైబిల్ గ్రంథంలో మనం చూసాం కదా, రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని గురించి ఆ హెబ్రీ గ్రంథకర్త ముందు వచనంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు రాసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలమండి. ఏమని రాయబడిందో తెలుసా? ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. యాజకుడు అంటే ఎవరండి? మొదటగా కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. యాజకుడు లేదా యాజకత్వం అనేటువంటిది దేవుడు మోషే ద్వారా మరి ఆ యొక్క లేవిలో ఉండేటువంటి వంశంలో ఉండేటువంటి ఒక గుంపుకు ఆ యొక్క యాజకత్వము లేదా యాజక క్రమము, యాజక మర్యాద అనేటువంటిది అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. అహరోను యాజకుడు అండి. ఆ తర్వాత అనేక మంది యాజకులు వచ్చారు. అయితే ఈ యాజకుడు అనబడినటువంటి వాడు ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి, అవునా? అయితే యాజకుడు అనబడినటువంటి వాడు ఏ యాజకుడైనా టెంపరరీ, తాత్కాలికము మాత్రమే. ఎందుకంటే ఇహలోకపు యాత్ర ముగించేటువంటి వ్యక్తి అండి. అయితే ఈ యేసుక్రీస్తుని గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట, ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. అంటే అర్థం ఏంటిదంటే యేసుక్రీస్తుతో ప్రియమైన వాళ్ళరా తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క మెల్కీసెదకు క్రమము చొప్పున నేను నీకు ప్రమాణము చేస్తున్నాను. ఈ మాట యొక్క క్రాస్ రెఫరెన్స్ మనకు బైబిల్లో ఎక్కడ కనిపిస్తుందంటే కీర్తనల గ్రంథము 110వ కీర్తన 4వ వచనంలో. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసును చూసి అంటున్నటువంటి మాట. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆ యొక్క దావీదు రాసినటువంటి కీర్తన అది ఏమని రాయబడింది? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు, నేను నీ శత్రువులను పాదములకు పీఠములుగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుము. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో అద్భుతమైన సంభాషణ దావీదు రికార్డ్ చేశాడండి, అవునా? అయితే యేసుక్రీస్తును చూసి 4వ వచనంలో ఆ 110వ కీర్తనలో అంటున్నటువంటి మాట, మెల్కీసెదకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడుగా ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది యాజకులు ఉంటున్నారు, వారు కూడా విజ్ఞాపన చేస్తారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంట ఆయన ఏదో టెంపరరీ యాజకుడు కాదు, లేదా తాత్కాలికమైనటువంటి యాజకుడు కాదు. ఆయన మెల్కీసెదకు క్రమము చెప్పున నిరంతరము యాజకుడంట. ఎప్పుడు ఈ మాట రాయబడిందండి? మోషే ద్వారా ఆ యొక్క లేవి వంశములో ఆ యొక్క యాజక మర్యాద క్రమము అనేటువంటిది ఒక గుంపుకు అప్పగించారు. అయితే ఆ సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానము కాదు, అనేక సంవత్సరముల క్రిందటనే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ఈ మెల్కీసెదకు లేదా యాజకత్వము, నిరంతరమైనటువంటి యాజకత్వము అప్పగించాడండి. ఆయన నిరంతరమైనటువంటి యాజకుడు దేవుని బిడ్డలారా. ఆ నిరంతరమైనటువంటి యాజకుని ద్వారా మాత్రమే ఇది సాధ్యము. నిత్యము తండ్రి దగ్గర మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా ప్రభు ఉంటున్నాడు. అందుకే రక్షించుటకు శక్తిమంతుడు.
హల్లెలూయా. రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. మానవుల జీవితంలో రక్షణ అనేటువంటిది ఒక లిమిటేషనే అండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముందు భాగంలో మనం చూసాము, యేసుక్రీస్తే ఈ మాట అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము. ఎవ్రీ ఇంపాసిబిలిటీ ఈజ్ ఎ లిమిటేషన్. ప్రతి విధమైనటువంటి అసాధ్యము అనేటువంటిది మానవుని జీవితంలో అది ఒక లిమిటేషన్, అది పరిమితము. అయితే ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ అది అపరిమితమైనటువంటిది. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందంటే, హీ వాస్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఎవరిని గురించి ఈ మాట రాస్తున్నాడు, లేదా ఎవరు ఈ మాట పలుకుతున్నారు? అబ్రహాము. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు అబ్రహామును గురించి మాట్లాడుతుంటున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా చూశాడంట? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని మహిమపరచాడంట. ఎందుకు మహిమపరచాడంట? ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు షారాకు వాగ్దానం ఇచ్చేటువంటి సమయానికి అబ్రహాము యొక్క వయస్సు 75 years అండి. అప్పటికే 1/4 century అయిపోయింది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తాను అని. అప్పటికే 1/4 century అయిపోయింది. షారా యొక్క వయస్సు 65 సంవత్సరములు. ప్రియమైన వాళ్ళరా, 65 సంవత్సరములు అండి. అబ్రహాము షారా జీవితంలో పరిమితులు ఉంటున్నాయి. సంతానము కలగకపోవడానికి గల లిమిటేషన్స్ ఉంటున్నాయి. మొదటి లిమిటేషన్ ఏంటిదంటే, ఒకటి వయస్సు అయిపోయింది. ఈ భాగంలో మనం అంటే దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చేటువంటి సమయానికి 100 సంవత్సరముల వయస్సు గలవాడు. షారా యొక్క వయస్సు 90 సంవత్సరములు. అంటే 75 years అంటే 1/4 century అయిపోయింది. అప్పటికే అబ్రహాము యొక్క వయస్సు అయిపోయింది, షారా యొక్క వయస్సు అయిపోయింది. అంత మాత్రమే కాదు, బైబిల్లో చూసినట్లయితే అబ్రహామే తన నోటితో ఏమన్నాడంటే, అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే మనకు కనిపిస్తుంది, మృతులను సజీవులుగా చేయుటకు ఆయన సమర్థుడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము అన్నటువంటి మాట, మా శరీరము లేదా షారా యొక్క గర్భము మృతతుల్యమయ్యను అని తలంచెను గాని. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో సంతానము కలగకపోవడానికి లిమిటేషన్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా 2 లిమిటేషన్స్. ఒకటి వయస్సు అడ్డంగా ఉంది. లిమిటేషన్ అంటే అర్థం ఏంటిదంటే అడ్డంకు లేదా పరిమితి, లేదా అది అధిగమించలేకపోవడము. అబ్రహాము షారా జీవితంలో ఒకటి వయస్సు గతించిపోయింది. రెండవదిగా వారి యొక్క శరీరములు, దేర్ ఓన్ బాడీస్, వారి యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా డెడ్ అయిపోయి ఉంటున్నాయండి. దేవుని వాక్యంలో మనం చూద్దామా? ఆ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చెయ్యువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచేవాడునైనా. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలో, ఏ విధంగా విశ్వసించాలో అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంట? తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఎవరంటండి తాను? అబ్రహాము అంట తాను విశ్వసించిన దేవుని ఎదుట ఏ విధంగా అంట? మృతులను సజీవులనుగా చేయు దేవుడు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. అప్పటికి ఎవరు మరణించారండి? ఎవరైనా మరణించారా? లేదే. అయితే అబ్రహాం అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడు, మృతులను సజీవులనుగా చేయు దేవుడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథం మనం చూడగలం. ఎందుకు అబ్రహాము ఆ మాట అన్నాడండి? తనే అన్నాడు కదా, తన శరీరము, తన భార్య యొక్క గర్భము మృతతుల్యమాయను అని బాగుగా తెలిసింది అబ్రహాముకు. అంటే దేర్ సిస్టమ్స్ ఆర్ డెడ్. వారి యొక్క సిస్టమ్ కావచ్చు, లేదా గర్భ వ్యవస్థ అందామా, వారికి రీప్రొడక్టివ్ సిస్టమ్స్ దే ఆర్ డెడ్.
అవి మృతతుల్యమై ఉంటున్నాయి. అయితే దేవుని ఏ విధంగా చూస్తున్నాడంట, మృతతుల్యమైనటువంటి వారి యొక్క గర్భములను ఆయన తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. లేదా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన సజీవులుగా చేయు దేవునిగా అబ్రహాము దేవుణ్ణి చూడడం ప్రారంభించాడండి. ఏ విధంగా చూస్తున్నాడంట, దేవుడు తన యొక్క పరిమితులను అధిగమించేటువంటి దేవునిగా అబ్రహాము చూస్తుంటున్నాడండి. అబ్రహాము యొక్క జీవితంలో చూసినట్లయితే చక్కటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం ధ్యానించుకుందామా. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. చాలండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఎప్పుడైనా ప్రభు కృపనిస్తే ఒక మెసేజ్ నేను చెప్తానండి. డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్ ఆర్ డేంజర్స్ ఇన్ అన్బిలీఫ్. అవిశ్వాసములో ఉండేటువంటి అపాయములు ఏంటిది, లేదా అవిశ్వాసము వలన కలిగే అపాయము ఏంటిది. విశ్వాసము వలన ప్రయోజనాలు ఉంటాయి, అవిశ్వాసము వలన దేవుని బిడ్డలారా అపాయములు ఉంటాయి. డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్ ఆర్ డేంజర్స్ ఇన్ అన్బిలీఫ్. బైబిల్లో చూసినట్లయితే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది దేవుని బిడ్డలారా. అంటే ఎంత భయంకరమైన విషయమో తెలుసా అండి. అవిశ్వాసము వలనంట ఒక వ్యక్తి దేవుని వాగ్దానములను సందేహిస్తాడు. అవిశ్వాసము వలన ఒక వ్యక్తి దేవుని వాక్యములను అనుమానిస్తాడు. అవిశ్వాసము వలన ఒక వ్యక్తి దేవుని యొక్క క్రియలను వారు అనుమానించడం ప్రారంభిస్తారు. డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసములో ఉండేటువంటి అపాయము అదే దేవుని బిడ్డలారా. అయితే అబ్రహాము అంట తన జీవితంలో వాగ్దానము పొందుకునేటువంటి సమయము 1/4 సెంచరీ అయింది. ఎంత గొప్ప విశ్వాసమో తెలుసా అండి అబ్రహాము. ఎందుకు ఆ మాట రాస్తాడో తెలుసా, ఆ భాగం నేను చూపించట్లేదు కానీ అదే అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుడు అంట అబ్రహాముకు చూపించాడంట, నీ సంతానం ఈ విధంగా ఉంటుంది అబ్రహామా. దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చాడంట అండి, నీ సంతానము ఈ విధంగా ఉంటుంది అబ్రహామా అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మేబీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా దేవుడు ఆ యొక్క వాగ్దానమును చూపించాడు. అయితే అప్పటికే 1/4 సెంచరీ అయిపోయింది. అప్పటికే తన యొక్క శరీరము, తన భార్య అయినటువంటి శారా యొక్క గర్భము ఆ యొక్క మృతతుల్యమయ్యను అని అబ్రహాముకు తెలిసిందంట, శారాకు తెలిసిందంట. అయితే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను సందేహింపక. అబ్రహాము నేర్పించేటువంటి పాఠము మన జీవితంలో ఏదైనా ఉందా దేవుని బిడ్డలారా అంటే, నీ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసము అనేటువంటి ఆ యొక్క సాతాను తెచ్చినటువంటి తలంపు వలన దేవుని వాక్యమును నీవు సందేహింపవద్దు అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అమెరికా దేశం నుంచి ఒక తెలిసినటువంటి కుటుంబం న్యూయార్క్ దేశంలో నుంచి నాకు ఫోన్ కాల్ చేశారండి. బ్రదర్, మాకు వివాహమై ఇన్ని సంవత్సరములైంది, న్యూయార్క్ దేశంలో ఫేమస్ ఆ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్కి మేము వెళ్ళామండి. డాక్టర్స్ చెప్పారు ఐవీఎఫ్ చేసిన ఇది కాదు. అయినప్పటికీ మాకు ఆశ, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేము ఐవీఎఫ్కి వెళ్తాము, ప్రార్థన చేస్తారా? ప్రేమిన వాళ్ళరా, నేను ప్రార్థన చేసి చెప్పాను, దేవుడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు. ఆ సిస్టర్ న్యూయార్క్ నుంచి అన్నారు, బ్రదర్ ఇప్పటికే ఇన్ని సంవత్సరములు అయిపోయింది, ఇప్పటికే చేయని ప్రయత్నం అంటూ లేదు, అయితే ఇక ఐవీఎఫ్కు వెళ్ళాలి కాబట్టి మేము వెళ్తున్నామండి అని ఒక మాట చెప్పారండి. నేను అన్నాను, దేవుడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వారు ఐవీఎఫ్కి వెళ్ళారు, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. ఆ సిస్టర్ ఏడుస్తూ ఫోన్ చేశారు, బ్రదర్ ఉన్నటువంటి ఈ చివరి అవకాశము కూడా మా జీవితంలో పోయిందండి వాళ్ళు చెప్పినటువంటి మాట. నేను అన్నాను, వాగ్దానము చేసిన దేవుడు సమర్థుడు అని రూఢిగా నమ్మడం ప్రారంభించండి. రూఢిగా అంటే అర్థం ఏంటిదో తెలుసా? బ్లైండ్గా. రూఢిగా అంటే అర్థం ఏంటిదో తెలుసా? జరగదు అని తెలిసి కూడా జరుగుతుంది అని నమ్మడమే రూఢిగా విశ్వసించడం. When all the doors are closed, తలుపులన్నీ నీ ఎదుట ఒకవేళ మూయబడి ఉంటాయి,
అయితే ఒక దేవుడు ఉన్నాడంట, ఒక్క తలుపు తెరిచి ఉంటాడంట, ఆ తలుపు ద్వారా నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేస్తాడు. దే హ్యావ్ ట్రైడ్ దెర్ బెస్ట్. వారు ఎన్నో ప్రయత్నములు చేశారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిల్డ్. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనకు వచ్చారండి, ఫోన్ కాల్లో ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు అదే సంవత్సరంలో గర్భము ఇచ్చాడు, మగ శిశువుకు ప్రభు సంతానం ఇచ్చాడండి. ఆ సమయంలో వారు సంతోషించారు, పరవశించారు. ప్రియమైన వాళ్ళరా, మన పరిమితులను అధిగమించి ఆయన చేయుటకు సమర్థుడు. వారి జీవితంలో ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయో తెలుసా? న్యూయార్క్ దేశంలో ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్కు వారు వెళ్ళగలరు, వారి జీవితంలో IVF వరకు వాళ్ళు వెళ్ళగలరు, అంతవరకే లిమిటేషన్స్. అయితే ఒక దేవుడు ఉంటున్నాడు, ఆ లిమిటేషన్స్ దాటి ఆయన చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా ఆయన చేయు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదండి. అయితే చాలా సందర్భాలలో వాగ్దానములు నమ్ముతూ ఉంటాము, వాగ్దానముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, వాగ్దానములు నెరవేరబడాలని మనం దినమంతా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాగ్దానము ప్రకారము మనం పని చేసేటువంటి వారముగా మరి ఉండము దేవుని బిడ్డలారా. ఇది చాలా సందర్భాలలో నేను భాగము చూపించట్లేదు, కానీ కీర్తనల గ్రంథంలో ఒక మాట కనిపిస్తుందండి. ఏమని కనిపిస్తుందో తెలుసా? ఇంతవరకు మనం ధ్యానించుకున్నాము, దెర్ ఈస్ వన్ గాడ్ హూ కెన్ డూ బియాండ్ యువర్ లిమిటేషన్స్. నీ పరిమితులను అధిగమించి చేయగల దేవుణ్ణి నేను పరిమితం చేశాను. అయితే అదే దేవుణ్ణి పరిమితము చేశారండి. ఆ భాగము నేను చూపించట్లేదు దేవుని బిడ్డలారా. తెలుగు బైబిల్లో మనకు కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందో తెలుసా? దే లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవుని యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఇశ్రాయేలులంట పరిమితము చేశారంటండి. వై? ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? వారి యొక్క అవిశ్వాసము దేవుని బిడ్డలారా, డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అపాయం ఏంటో తెలుసా? యువర్ అన్బిలీఫ్ కెన్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని, సర్వశక్తి మంతుని కూడా నీ అవిశ్వాసము పరిమితం చేస్తుంది. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, కానీ దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట. డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్. నీ అవిశ్వాసము వలన ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యములను సందేహిస్తావు. నీ యొక్క అవిశ్వాసము వలన ఏం జరుగుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు కూడా చేయాలి అనుకున్నది చేయలేక పరిమితము చేస్తుంటున్నావు. దేవుని ఎవరు కూడా పరిమితం చేయలేరండి. బికాస్ హీఈస్ ఆమ్నిప్రెసెంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిసియంట్. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి వాడు. నో వన్ క్యాన్ లిమిట్ హిమ్. అయితే వాక్యంలో రాయబడింది, దే లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే మనకి ఈ మాట కనిపిస్తుంది. వై? దేర్ అన్బిలీఫ్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు మీతో మాట్లాడుతుండగా ఇంకా ఒకవేళ ఎక్కడైనా అవిశ్వాసము కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఎదురు చూసి ఉంటావు, కనిపెట్టి ఉంటావు దేవుని బిడ్డలారా. బట్ స్టిల్ ఒకవేళ నమ్మలేని స్థితిలో నీవు ఈరోజు ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్య ప్రభువా, నీవు అందించిన గొప్ప సందేశం, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ బియాండ్ అవర్ లిమిటేషన్స్. మా పరిమితులను అధిగమించి ఆయన చేయుటకు సమర్థుడు అని వాగ్దానముతో కూడిన సందేశము ద్వారా నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రము ప్రభువా. ఈ నెలంతా సంతోషం, సమాధానం, నెమ్మది, కృప దయచేయండి. నీ మంచితనమును మీరు కనపరచండి ప్రభువా. అదే రీతిగా ప్రభువా దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ సమస్యల చేత, రోగముల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నా వారందరినీ ముట్టండి ప్రభువా. ముఖ్యంగా నీ సేవకుని ద్వారా నీవు ఇచ్చిన మాట నాయన, సంతానము లేని వారిని నీవు దర్శించబోతున్నావు అని మీరు మాట ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. నీ సేవకుని ద్వారా పలికిన మాటను ఎప్పుడు వృధాపరచావు ప్రభా. ఫాదర్, కైండ్లీ డూ దిస్ మిరకల్ and let thy
డాటర్స్ కన్సీవ్ అండ్ లెట్ దై చిల్డ్రన్ కన్సీవ్. ప్రభా, ఈ పరిచర్యను ప్రేమించి ఎవరైతే తమ కానుకలు ఇస్తున్నారో సమృద్ధిగా దీవించండి. సమృద్ధి అయిన మేలులతో, ఆశీర్వాదముల చేత, కృప చేత వారిని నింపుమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.